రైట్ టాప్ 2 బ్రేకింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. పాడి రైతులపై కక్ష కట్టినట్లుగా ప్రవర్తిస్తోంది రేవంత్ సర్కార్. 3 నెలలుగా బిల్లులు ఇవ్వకుండా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వంపై జంగ్ సైరన్ మోగించారు పాడి రైతులు. అన్నదాతల పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కడ్తాల్ నుంచి ప్రజాభవన్ ముట్టడికి పాడి రైతులు, గులాబీ శ్రేణులు పాదయాత్రగా బయలుదేరారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. అయితే బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సీఎం డౌన్ డౌన్ నినాదాలతో గులాబీ క్యాడర్ హోరెత్తించారు. అన్నదాతలపై పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సర్కార్కు తగిన శాస్తి తప్పదని పాడి రైతులు హెచ్చరించారు. రైట్, ఇక పాడి రైతుల ఆందోళనకు సంబంధించి మరిన్ని వివరాలు మనకు అందించడానికి మా ప్రతినిధి శేఖరాచారి సిద్ధంగా ఉన్నారు. శేఖరాచారి, పాడి రైతులపై రేవంత్ సర్కార్ కక్ష కట్టింది. అందులో భాగంగానే ఈ 3 నెలల నుంచి కూడా వాళ్ళకి బిల్లులు ఇవ్వట్లేదు, వేధింపులకు గురి చేస్తుంది అనుకోవచ్చా? ఇందులో ఎగ్జాక్ట్లీ అదే జరుగుతా ఉంది. మీరు అన్నట్టుగా 3 నెలల నుంచి, అంటే 3 నెలల కంటే 15 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి 6 బిల్లులు రావాల్సి ఉంటుంది. అంటే ఈ కడ్తాల్ మండలం, రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్ మండల కేంద్రం నుంచి పాడి పశువులతో పాటు పాడి రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజాభవన్ ముట్టడించాలని చెప్పేసి ఈ రోజు బయలుదేరింది. ఇన్ని రోజులైనప్పటికీ పాల బిల్లులు, పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడంతో గతంలో పోయిన నెల కూడా వీళ్ళు ధర్నా చేశారు. పాలు శ్రీశైలం హైదరాబాద్ రహదారి పైన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెండింగ్ బిల్లులు చెల్లించాలని నిరసన వ్యక్తం చేసి రాస్తారోకో చేసి నేల పాలు పోసి నిరసన కూడా తెలిపినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేకపోవడంతో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కడ్తాల్ నాయకుల ఆధ్వర్యంలో పాడి పశువులు, పాడి రైతులతో కలిసి కడ్తాల్ మండల కేంద్రం నుంచి ప్రజాభవన్ కు ముట్టడించేలో భాగంగా వాళ్ళు బయలుదేరుతున్నటువంటి క్రమంలో పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని వాళ్లను, అక్కడికి వెళ్తున్న వారిని అడ్డగించి అరెస్టు చేసినటువంటి పరిస్థితి. ఆ క్రమంలో బీఆర్ఎస్ నేతలకు పోలీసుల మధ్య కూడా వాగ్వివాదం చోటు చేసుకుంది. బలవంతంగా పోలీసులు జీప్ ఎక్కించి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించి పోలీస్ స్టేషన్ లో సంతకాలు తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే రైతుల పక్షాన పెండింగ్ బిల్లులు అడిగితే రైతుల పక్షాన పోరాటం చేస్తే అరెస్టులు కూడా చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రభుత్వంపై మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. ఇదొక్కటే కాకుండా ఇక్కడ కడ్తాల్ మండల కేంద్రానికి సంబంధించి కడ్తాల్ మిల్క్ సెంటర్ కి సంబంధించి దాదాపు వేలాదిగా పాడి రైతులు ఉంటారు. అంటే కోట్లాదిగా రూపాయలు పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఇవన్నీ ఉండడంతో మేము ఎట్లా బతకాలి, ఎట్లా పశువులను పోషించాలి, మా కుటుంబాలను, మా పిల్లలను ఎట్లా పోషించుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన చెందడంతో, ఆక్రందన చెందడంతో వాళ్ళు కడుపు మండి ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకుంటే చివరకు పోలీసులు చేత ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. ఇది ఒక్కటే కాకుండా ఈ మధ్య కాలంలో రైతులకు చేస్తానన్నటువంటి రుణమాఫీ సక్రమంగా చేయలేదు. తర్వాత ఇస్తానన్నటువంటి రైతు భరోసా సక్రమంగా లేదు. దీంతో పాటుగా చాలా రైతులకు ఏదైతే చెప్పిందో అదంతా కూడా నట్టేట ముంచారని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు రైతు భరోసా ఇచ్చినా కొంత మేలుండేది, అది కూడా సక్రమంగా ఇవ్వలేదు. పాడి పశువులను ఎట్లా పోషించుకోవాలి, తర్వాత కుటుంబాలను ఎట్లా పోషించాలి, ఒక పశువుకు ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి 1000 రూపాయలు పెట్టాల్సి ఉంటుంది. అన్ని రకాలుగా మేము ఇబ్బందులకు అప్పులు తీసుకొచ్చి ఇవన్నీ కూడా కష్టపడి మేము పాలు పోస్తే 3 నెలలు అయినప్పటికీ కూడా మాకు బిల్లులు రాలేదంటే అసలు ఎంత దయనీయమైన పరిస్థితి ఉందో. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి నెల డబ్బులు ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా వచ్చేవని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉందని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇక్కడ రైతులతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద మొత్తంలో. శేఖరాచారి, రంగారెడ్డి జిల్లా కడ్తాల్లో ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయా? ప్రస్తుతం పాడి రైతులు, బీఆర్ఎస్ క్యాడర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారు ఎక్కడున్నారు ప్రస్తుతం? పోలీసులు అయితే ఆ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, సంతకాలు తీసుకొని సొంత పూర్తి ఖర్చుపై వదిలిపెట్టారు. కానీ ఏదైతే డిమాండ్ చేశామో అది పరిష్కారం ఎప్పటి వరకు అవుతుందని చెప్పి అడగాలంటే కూడా అక్కడ ఎవరు చెప్పే పరిస్థితి లేదని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రైతులతో పాటు రైతులకు కోసం ఎంతవరకైనా ఈ రోజు ప్రజాభవన్ ముట్టడికి ప్రోగ్రాం ఇస్తున్నాము, అది చేయనీయలేదు. రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి
ఇంటినైనా ముట్టడిస్తాం కానీ మాకు పాల బిల్లులు ఇవ్వాల్సిందే, మా రైతులను కాపాడాల్సిందే, ఇంతవరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఒక పాడి రైతులతో పాటు అన్ని రకాల రైతులను కూడా అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు జరిగినటువంటిది శ్రీశైలం టు హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారి పైన పాడి పశువులతో పాటు పాడి రైతులతో కలిసి కూడా వాళ్ళు పాదయాత్రగా ప్రగతి భవన్ కు వెళ్లాలని చెప్పేసి, ప్రగతి భవన్ ముట్టడించాలని చెప్పేసి ఏదైతే ప్రోగ్రామ్ తీసుకున్నారో ఆ ప్రోగ్రామ్ కు వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా పోలీసులు వచ్చి అడ్డగించారు. వాళ్ళను అక్కడి నుంచి వెళ్ళొద్దు అని చెప్పేసి వాళ్ళను అడ్డగించారు. వాళ్ళ మధ్య తర్వాత పోలీసుల మధ్య కొంత తోపులాట మాదిరిగా జరిగింది. దాంతో పాటుగా ఒక్కసారిగా పోలీసుల జీబు ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితి. అయితే రైతులు పాలు పోసినటువంటి రైతులకు ఇచ్చిన డబ్బులు ఇవ్వమని అడిగితే కూడా ఈ రకమైనటువంటి దుర్భర పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వంపై మండిపడ్డటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ పాడి రైతులకు పెండింగ్ డబ్బులు ఇచ్చే వరకు కూడా పోరాటం ఆగదని చెప్పి వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.